హనియా ఎవడైతే హమాస్ చీఫ్ ఉన్నాడో అతన్ని హతం చేసినటువంటిది అంత ఆషామాషి కాదు. ఇజ్రాయెల్తో పెట్టుకుంటే ఎట్లుంటుందో పక్కా స్కెచ్తో నిరూపించింది. హనియాని ఇరాన్ అధ్యక్ష ప్రమాణ స్వీకారం సందర్భంగా అక్కడికి అటెండ్ అయినప్పుడు ప్రభుత్వ అతిథిగా, దేశ అతిథిగా వెళ్ళినటువంటి సందర్భంలో అతిథి గృహంలోనే చంపేశారు. ఎలా చంపగలిగారు? ఆ అతిథి గృహమే అతనికి ఇస్తారని ఎట్లా తెలుసు? ఇది అంతా పక్కా స్కెచ్తో చేసిందన్నట్టు నిన్ననే మనం డిబేట్ చేసినటువంటి సందర్భంలో ఎవరైతే మనకి మామిడి గిరిధర్ గారు చెప్పుకొచ్చారు, ఇవాళ పత్రికలు అవే హైలైట్ చేసి శత్రువు ఎక్కడున్నా వేటాడి చంపడం ఇజ్రాయెలీ నిఘా సంస్థ మొసాద్కి వెనతో పెట్టిన విద్య, ఇతర దేశాల్లో దాక్కున్న శత్రువులు గుట్టుచొప్పుడు కాకుండా మట్టుబెట్టిన చరిత్ర ఆ సంస్థకు ఉంది. భారీ భద్రత మధ్య ఉన్న హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను బుధవారం టెహ్రాన్లో హతమార్చడంలోనూ మొసాద్ పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. 2 నెలల క్రితమే రహస్యంగా పేలుడు పదార్థాలను టెహ్రాన్కి పంపించింది. అక్కడ నుండి హనియా తరచుగా బస్ చేసి అతిథి గృహానికి చేర్చింది. ఆయన రాక్ కోసం ఎదురు చూసింది. ఇస్మాయిల్ హనియా బస్ చేసిన అతిథి గృహం ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ దళాలకు చెందింది. ఇది టెహ్రాన్లోని అత్యంత సురక్షిత ప్రదేశం. ఐఆర్జీసీ తమ రహస్య సమావేశాలకు ముఖ్యమైన నేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఈ భవన్ సముదాయాన్ని ఉపయోగిస్తుంది. ఇక్కడ నిత్యం ఐఆర్జీసీ బలగాలు పహారా కాస్తుండే. ఎప్పుడు టెహ్రాన్ వచ్చినా హనియా ఈ భవన్ సముదాయంలోని అతిథి గృహంలోనే బస్ చేస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మొసాద్ 2 నెలల క్రితమే రహస్యంగా భారీ పేలుడు పదార్థాలను టెహ్రాన్కి పంపింది. అక్కడి నుండి అతిథి గృహంలోకి చేరవేయడంలోనూ సఫలమైంది. ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హనియా వస్తాడని ముందుగానే ఊహించింది. అనుకున్నట్టు ఆయన వచ్చారు. అదే అతిథి గృహంలో బస్ చేశారు. హనియా తన గదిలో ఉన్నట్టు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత రిమోట్తో బాంబు పేల్చింది. దాడిలో హనియా అంగరక్షకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. హనియా మృతికి తాము బాధ్యులు అని ఇజ్రాయెల్ ప్రకటించలేదు. ఈ ఆపరేషన్కి సంబంధించిన వివరాలు అమెరికా, ఇతర పశ్చిమ దేశాలతో మొసాద్ పంచుకున్నట్టు న్యూయార్క్ టైమ్స్ చెప్పుకొచ్చింది.